కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తే దాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అందించాల్సింది పోయి కొందరు మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని కాజేస్తున్నారు అన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ అక్రమాలపై అధికారులు చేపట్టిన తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన బియ్యం పక్కదారి పట్టినట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు 224 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ అక్రమాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. పలు మిల్లులు సీజ్ చేసి కేసులు నమోదు చేసిన అధికారులు ఇంకా ఎన్ని అక్రమాలు బయటపడతాయన్న దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మిల్లర్ల మాయాజాలం వెనుక అసలు కథేంటి? సీఎంఆర్ బియ్యం ఎక్కడికి వెళ్లింది? ప్రజాధనానికి జరిగిన నష్టమేంటి? సూర్యాపేట జిల్లాలో బయటపడుతున్న సీఎంఆర్ అక్రమాలపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ బియ్యం అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న వేళ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో పలు రైస్ మిల్లుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా 2022 నుంచి 23 సీజన్ నుంచి సీఎంఆర్ బియ్యం విషయంలో భారీగా వ్యత్యాసాలు చోటు చేసుకున్నట్లు తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 5వ తేదీలోగా పెండింగ్లో ఉన్న సీఎంఆర్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చినప్పటికీ పలువురు మిల్లర్లు స్పందించకపోవడంతో అధికారులు నేరుగా మిల్లుల్లో తనిఖీలకు దిగారు. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందాలు సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి నిర్వహించిన సోదాల్లో రికార్డుల్లో ఉన్న నిల్వలకు క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలకు భారీ తేడాలు ఉన్నట్లు గుర్తించారు. మనకి సీఎంఆర్ రైస్ విషయంలో కొద్ది రోజు నుంచి జరుగుతున్న ఇన్స్పెక్షన్స్ అండ్ వాటి మీద ఉన్న చర్యలు సంబంధించి ఇప్పుడు దాకా జిల్లాలో ఒక 10 రైస్ మిల్స్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. టీమ్స్ వచ్చి వాళ్ళు స్టాక్ వెరిఫికేషన్ చేసుకొని దీంట్లో సీజన్ వారీగా స్టాక్స్ చెక్ చేసుకొని దీంట్లో అంటే స్టాక్ అబ్సెంట్ ఉండడం ఆర్ అది లేకపోవడం విషయంలో గమనించి ఎక్కడైతే ఆ విషయాలు తెలిసినాయో వాటి మీద ఇమీడియట్లీ ఆ ఫిజికల్ వెరిఫికేషన్ రిపోర్ట్స్ తీసుకొని ఇమీడియట్లీ వాటి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకి కేసెస్ ఫైల్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే స్టాక్ మిస్సింగ్ ఉందో ఆ మిల్స్ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆ అమౌంట్ కూడా మనం వాళ్ళతోటి రికవర్ చేసుకోవాల్సినవి మనం చర్యలు చాలా స్ట్రిక్ట్గా ఈ విషయంలో ముందు పోతున్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా 10 రైస్ మిల్స్ మీద మనం యాక్షన్ తీసుకుంటే దాదాపు 298 crores విషయంలో మనకి షార్ట్ ఫాల్ నమోదు కావడం జరిగింది. దాంట్లో ఒక 2 రైస్ మిల్స్ వచ్చి పూర్తి అమౌంట్ కూడా వారు ఇమీడియట్లీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి జమ చేయడం జరిగింది అని మీ ద్వారా అందరికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయంలో మీరు ఒక అంశం అంతకుముందు నాకు అడిగారు ఏంటంటే వాళ్ళకి అలాట్మెంట్ ఏ విధంగా చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్ మొదలవుతుందో ఆ టైంలో గతంలో ఉన్న వాళ్ళు పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు ఇచ్చిన సీఎంఆర్ ఏ విధంగా ఉంది అని చూసి వాళ్ళ ఎలిజిబిలిటీ చూసి మాత్రమే అలాట్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. సో ఆ విషయంలో మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మనకి టైం టు టైం వస్తాయో గవర్నమెంట్ నుంచి కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అది స్ట్రిక్ట్గా ఫాలో చేసుకొని మాత్రమే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. గతంలో మనకి వచ్చిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్లో కూడా మీకు తెలుసు ఒక అతి మంచి స్థాయిలో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఆ వచ్చిన ప్యాడీ మనం వాళ్ళకి మిల్లింగ్ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. సూర్యాపేట మండలం గాంధీనగర్లోని వజ్ర వికాస్ రైస్ మార్ట్, వజ్ర రైస్ కార్పొరేషన్లలో భారీగా సీఎంఆర్ బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. సుమారు 73 కోట్ల రూపాయల విలువైన 29,197 టన్నుల సీఎంఆర్ పై అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిన అధికారులు మిల్లులను సీజ్ చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కాసరబాదలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులోనూ భారీగా సీఎంఆర్లో వ్యత్యాసాలు గుర్తించారు. ఇక తిరుమలగిరి మండలం అన్నారం గ్రామంలోని ఏఎస్ఆర్ రైస్ మిల్లులో సుమారు 46 కోట్ల రూపాయల విలువైన 19,701 టన్నుల సీఎంఆర్, జేపీ రైస్ మిల్లులో 11 కోట్లకు పైగా విలువైన 4,886 టన్నుల సీఎంఆర్లోనూ భారీ వ్యత్యాసాలను అధికారులు గుర్తించారు. చింతలపాలెం మండలం దొండపాడులోని శివసుబ్రహ్మణ్యేశ్వర మోడ్రన్ రైస్ మిల్లులో దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన 2,050 టన్నులు, సూర్యాపేటలోని శివసాయి రైస్ మిల్లులో సుమారు 13 కోట్ల రూపాయల విలువైన
విలువైన సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన అక్రమాల విలువ సుమారు 224 కోట్ల రూపాయలకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. 2022 నుంచి 2026 వరకు వివిధ వ్యవసాయ సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ నిల్వలు, మిల్లర్ల రికార్డులు, ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం వివరాలను ప్రత్యేక బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. 6 సభ్యులతో ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ఇప్పటికే పలు మిల్లుల రికార్డులను వడపోస్తోంది. ఎక్కడ ఎంత మేర సీఎంఆర్ బియ్యం గల్లంతైంది, ప్రభుత్వానికి ఎంత బకాయి ఉంది అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సీఎంఆర్ బియ్యం అక్రమాలపై సూర్యాపేట జిల్లాలో అధికారుల దాడులు మిల్లర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించగా ఇంకా ఎన్ని మిల్లుల్లో అక్రమాలు బయటపడతాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజలకు చేరాల్సిన బియ్యం పక్కదారి పట్టినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ సీఎంఆర్ అక్రమాల వెనుక ఇంకా ఎవరెవరు పాత్ర ఉంది? ఇంకెంత మొత్తంలో బియ్యం గల్లంతైంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.